100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఒక లేటెస్ట్ అప్డేట్ అండి, అమెరికన్ స్టాక్ మార్కెట్ సైతం కదిపేసిన చైనీస్ ఒక డీప్ సీక్ అనే దీని అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ట్రంప్ లాంటి పర్సన్ సైతం జాగ్రత్త, మన కంట్రీ యొక్క ఐటీ ఇప్పుడు ఫాస్ట్ అవ్వాలి, స్పీడ్గా పనిచేయాలని చెప్పేలా చేసిన ఒక చైనీస్ ఏఐ గురించి మాట్లాడాలి ఉంది. అమెరికన్ స్టాక్ మార్కెట్ ని సైతం కదిపేస్తుందంట. అవునండి. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈస్ దిస్ డీప్ సీక్ ఏఐ? నిజంగా అండి, డీప్ సీక్ అనే ఒక కంపెనీ నిన్న వచ్చిన కొత్త వర్షన్ నాస్డాక్ టెక్ స్టాక్ అన్నిటినీ కూడా దాదాపు 8% ఫాల్ అయినాయి. సో వన్ డే ఫాల్, అది ఇప్పటివరకు అంత ఫాల్ లేనిది, ఈ మధ్యకాలం లేనిది ఒకటి కరెక్షన్ వచ్చింది. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఇప్పటిదాకా ఏఐలో లీడింగ్ ఉన్నారు. సో లాస్ట్ 2 years నుంచి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి విపరీతమైన లాభాల్లో గడిస్తున్నారు. అలాంటి ఏఐ ఇండస్ట్రీని డీప్ సీక్ వచ్చి ఒక్కసారి షేక్ చేసింది. ఇది 3 రకాల ఇంపాక్ట్ మార్కెట్ మీద క్రియేట్ అయింది. ఒకటి ఏంటంటే, ఆల్ ఐటీ కంపెనీస్, యూఎస్ ఐటీ కంపెనీస్ ఈ డీప్ సీక్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా ఎక్స్ట్రాడనరీ ఫెసిలిటీస్ ఇచ్చారు డీప్ సీక్. రెండవది ఏంటంటే, ఇది లెస్ ఎనర్జీని కన్సంప్షన్ చేస్తుంది. చాట్ జీపీటీ ఇవి వాడేదానికి, ఇక్కడ డీప్ సీక్ వాడేదానికి మినిమం 50% కన్సంప్షన్ తగ్గుతుంది. కాబట్టి పవర్ స్టాక్స్ మీద కూడా బాగా ఇంపాక్ట్ అయింది. తర్వాత మూడోది ఏంటి అంటే, ఇది రిలేటివ్లీ చీపర్ దాన్ ద యుఎస్ కంపెనీస్ ఉన్న కంపెనీస్కి. సో కాస్ట్ ఎఫెక్టివ్, ప్లస్ ఎనర్జీ తక్కువ ఉంది, ప్లస్ ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా దాన్ని ఉలిక్కిపడేలాగా చేసింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, చైనా అది ఒక రకంగా ఏంటంటే, దానికి ఇవాళ కాదు ఎప్పటి నుంచి కూడా లో కాస్ట్ తీసుకొచ్చి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ మీద ప్రమోట్ చేయటం అనేది వాళ్ళకి బిజినెస్ మోడల్. యూఎస్ అంతా కూడా క్యాపిటల్ ఎఫెక్టివ్, అంటే క్వాలిటీ పెంచి, రేట్ పెంచి ప్రొడక్ట్ చేసేది. అది చైనా ఫీచర్స్ ఎక్కువ. సో కాబట్టి మనం చైనా మొబైల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా కంపారిటివ్లీ. సో ఒక రకంగా చూసుకుంటే లార్జ్ పీపుల్కి మీట్ అవ్వడానికి చైనా ప్రోడక్ట్ ఒక రకంగా యూస్ అవుతుంది. అలాగే ప్రీమియం క్వాలిటీకి ఏంటంటే యూఎస్ మీట్ అవుతుంది. బట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, హెల్దీ కాంపిటీషన్ ఉండటం వల్ల ఈ రంగంలో విపరీతమైన గ్రోత్ అయితే కనపడుతుంది. ఇక ఇప్పుడు కాంపిటీషన్ అనేది నెక్ టు నెక్ వెళ్ళింది. కాబట్టి అన్ని కంపెనీస్ ఈ ఫార్మాట్ని, 2 ఫార్మాట్ని చూసుకొని, అంటే చైనా ఇప్పుడు ఈ డీప్ సీక్తో పాటు దీనికి కాపీయింగ్ వస్తుంది. కాబట్టి వీటిలో ఈ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం రాబోయే 2-3 సంవత్సరాలు ఏమవుతుందంటే, ఇక ఏ రిలేటెడ్ వరల్డ్ అనేది చూస్తాం. సో మీరు అన్నట్టు ట్రంప్ లాంటి వ్యక్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారంటే, సో రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే, ఏఐ ఒకటి, తర్వాత రోబోటిక్స్ ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాగే అవి తెచ్చే రెవల్యూషనరీ చేంజెస్ని మనం ఇమాజిన్ కూడా చేయలేని చేంజెస్ అయితే వస్తుంటాయి. అండ్ రామచంద్రమూర్తి గారు, ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పుడు ఇండియన్ ఐటీ అనేది ఏ విధంగా ఉందో తెలుసు. ఇది డెవలప్ అవ్వడానికి నిజంగా చైనా నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంటారా? ఎందుకంటే అమెరికన్ స్టాక్స్ సైతం అంటే అక్కడ ఐటీ ఇండస్ట్రీని కదిపేసే అంత టెక్నాలజీని చైనా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లో అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనం టేక్ అవుట్? వీళ్ళే కాదు సార్, ఇండియానే కాదు, మొత్తం అందరూ కూడా చైనా యొక్క శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ యొక్క కెపాసిటీని కానీ, మంచైనా చెడైనా రెస్ట్ ఆఫ్ వరల్డ్ మీద విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది చైనా యొక్క టెక్నాలజీ. అలాగే అది ఫెయిల్ అయినా కూడా విపరీతమైన ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే, చైనా అనేది ఇవాళ రేపు ఒక చాలా ప్రీమియంగా చూడాల్సిన కంట్రీ. సో రివల్యూషనరీ చేంజెస్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. మనం మొన్నటిదాకా ఏంటి, చైనా మీద రియల్ ఎస్టేట్ స్లంప్ అయిపోయింది, మార్కెట్స్ డౌన్ అయిపోయినాయి. కరోనా తర్వాత అంతా ఒక రకమైన బ్యాడ్ వచ్చింది. అలాంటిది ఈ యొక్క డీప్ సీక్తో మళ్ళీ చైనాకి పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కంట్రీ యొక్క గ్రోత్ని ఆపడానికి అవకాశం లేదు. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే, ఒక రకంగా ఇండియన్ కంపెనీస్ గ్రోనే అవుతాయి. ఎందుకంటే ఆ యొక్క సర్వీసెస్ కానీ మనం కూడా అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనం కూడా ఇంప్రూవ్ చేస్తాం. అండ్ ముఖ్యంగా మన ఇండియన్ ఐటీ కానీ, లేకపోతే ఎనీ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఏఐకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏఐ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇది చెప్తున్నారు. అది స్టాక్ మార్కెట్ పరంగా చూసుకున్నా, లేకపోతే ఓవరాల్ ఫైనాన్షియల్ మార్కెట్ని ఏ విధంగా అది గ్రో చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు?
ఇక్కడ ఏతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్గా యూజ్ చేసే వాళ్ళకి చాలా వెపన్ అవుతుంది. పాజిటివ్గా ఉన్నంత వరకు కూడా మనకి ఫెసిలిటీస్ ఉంటాయి. సో అది నెగిటివ్ అంటే హ్యాకర్స్ వాళ్ళకి ఇప్పటికే మనం చాలా ఆర్థిక నేరాలన్నీ చూస్తున్నాం. వాళ్ళ చేతికి వెళ్ళిందంటే ఇంకా ఎక్కువ తెలివితేటలు వాళ్ళు వాడి మనని చాలా సామాన్యుల్ని ఎక్కువ దోచుకుంటారు అనేది ఒక మేజర్ నెగిటివ్ ఉంది. సో ఏఐకి కూడా ఏంటంటే ఈ టెక్నాలజీ మిస్యూజ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఏఐ ప్రమోటర్స్ మీద పెట్టుకుంటే మనందరికీ కూడా పాజిటివ్ ఇంప్లికేషన్స్ వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐటీకి సంబంధించి ఇండియాలో మార్కెట్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? ఎనీ న్యూ ఇన్వెన్షన్స్ వస్తేనే మనం సేఫ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందంటారా, లేకపోతే ఇప్పుడున్న మార్కెట్స్ పరంగా ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న మార్కెట్కి ఇక్కడున్న శాచురేషన్కి అయిపోయింది సార్. ఇంకా ఇప్పుడు ఐటీ ర్యాలీ 20 years ర్యాలీ వచ్చింది. 2000 నుంచి మనం 2025 దాకా మోస్ట్ మ్యాక్సిమం ర్యాలీ చూసాం. ఇప్పుడు ఏంటంటే సేమ్ ర్యాలీ సేమ్ టర్మ్స్ మీద అవ్వదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్లాట్ఫామ్స్ మారాల్సిందే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిందే, రోబోస్ రావాలి, ఆ కంపెనీస్ అవన్నీ దానికి అప్డేట్ అవ్వాల్సిందే. అప్పుడు అది గ్రోత్ ఉంటుంది. మళ్ళీ ఆ గ్రోత్ అంటే ఇప్పుడు 2025 నుంచి 2050 వరకు తీసుకుంటే గ్రోత్ అంతా ఈ రోబోస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్, బయోడీజిల్, ఈ బయో ఎనర్జీ వీటి మీదే ఉంటుంది తప్ప రెగ్యులర్గా మళ్ళీ టెక్స్టైల్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ ఇలాంటి ఇండస్ట్రీస్ మీద ఇంకా రెగ్యులర్ ఐటీ కంపెనీస్ వీటి మీద ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అందరం కూడా ఈ నెక్స్ట్ 25 years చేంజ్ ఏంటంటే ఈ యొక్క యూసేజ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. దాని మీదే మారాల్సిందే. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డీప్ సీక్ ఏఐ అనేది ఏంటి, అనేది ఏం చేస్తుంది అనేది మీరు క్లియర్గా రామచంద్రమూర్తి గారి మాటలో విన్నారు కదండి. అలాగే ఐటీ సెక్టర్ అనే దానిపై కొన్ని అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ మీకు ఇంకా స్పెసిఫిక్ డౌట్స్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డిస్కస్ చేయొచ్చు. అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, అబౌట్ మీకు ఫైనాన్షియల్ జర్నీ అయినా సరే మీరు దానికి సంబంధించిన గైడెన్స్ సార్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అయి ఉండొచ్చు, లేటెస్ట్ కంట్రీ అప్డేట్స్ అయి ఉండొచ్చు. మీరు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎపిసోడ్ పరంగా కావాలనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రామచంద్రమూర్తి గారిని ట్యాగ్ చేస్తూ దానికి సంబంధించిన ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.